మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:18. సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని మనం స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. పోయిన ఆదివారం కూడా ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. యేసయ్య యొక్క మరణం ద్వారా లేక శిలువ మరణం ద్వారా ఆయన బయలుపరిచినటువంటి దేవుని శక్తిని గురించి మనం వింటున్నాం. 24వ వాక్యం కూడా పిలువబడిన వారిపైన క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడని చదువుతున్నాం. అప్పుడు యేసయ్య శిలువ మరణం ద్వారా ఆయన దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని నీతిని, దేవుని ప్రేమని బయలుపరచుకున్నట్లయితే మనకు బయలుపరచబడే సత్యం అంటున్నాడు. దాన్ని బట్టి యేసయ్య శిలువ మరణం ద్వారా అంటే అపవాదిని నశింపజేయడానికి అని ఎప్పుడు రాసిన పత్రిక 2:14 వాక్యంలో అపవాదిని నశింపజేయడానికి యేసయ్య శిలువలో దేవుని శక్తిని బయలుపరుచున్నాడు. అనగా ఆయన తలమరణం ద్వారా అపవాదిని నశింపజేస్తున్నాడని మనం విన్నాం. పోయిన ఆదివారం వాక్యం విన్నాం. చాలా మంది వాక్యమే జ్ఞాపకం ఉండట్లేదు. కొంతమంది వాక్యమే జ్ఞాపకం చేసుకోవట్లేదు. అయితే ముఖ్యమైనది వాక్యాన్ని మన మనసులో నుంచి ధ్యానించాలి. అదే మన జీవితాన్ని జీవంగా మారుతుంది, సమాధానంగా మారుతుంది. అపవాది క్రియలను అపవాదిని నశింపజేయడానికి తలమరణం ద్వారా అపవాదిని నశింపజేశాడు. అందువల్ల మనం మరణానికి భయపడనక్కర్లేదు. సాతాను చేతిలో ఆయుధం అంటే మరణం. సాతాను చేతిలో ఆయుధం ఏంటంటే మరణం. ఆ మరణాన్ని యేసయ్య శిలువ మరణం ద్వారా ఆ మరణమే ఆయుధాన్ని యేసయ్య దోచుకొని ఉంటున్నాడు, పూర్తి వారి దగ్గర తొలగించుకుంటున్నాడు. అయితే ఎవరు భయపడుతున్నారు? మరణానికి ఎవరు భయపడుతున్నారు? దేవుని పరిశుద్ధ నామముకు భయపడుగాక. అందువల్ల ఈరోజు ఈ కార్యం ముందు పెట్టాల్సిన సందర్భం మన విజయవాడ సెంటర్లో సేవ చేసినటువంటి బ్రదర్ విజయ్ కుమార్, ఆ బ్రదర్ గారు తుని అనేటువంటి రాజమండ్రి రామవరం గారు తుని అనేటువంటి వైజాగ్ మధ్యలో తుని అనేటువంటి లోకం ఉంది. ఆ బ్రదర్ అక్కడ సేవ చేస్తున్నాడు. అక్కడి నుంచి వీపు పైన గడ్డ వచ్చినందువల్ల అక్కడి నుంచి పప్పుల మీద పోనందు బెడ్కి పరిశుద్ధులు తీసుకొచ్చి పెట్టారు. దాదాపు ఇప్పుడు 2 నెలలు కాలం అక్కడే ఒక పప్పులో ఉన్నాడు. దేవుని కృపను దేవుడు స్వస్థపరిచాడు. కానీ పోయిన ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మంచిగా ఆకలి అవుతుందని భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత మనసు పైన పడుకునే పరిస్థితి బట్టి నేను కింద పడుకుంటానని చెప్పి మనసు కింద ముందు చాలా అక్కడ పడుకొని ఉంటున్నాడు. మంచిగా భోజనం చేశాడు, పడుకున్నాడు. అంతే మహిమలో ప్రవేశించాడు. సమాధానంగా మహిమలో ప్రవేశించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. యెహోవా భక్తులు పరిశుద్ధులు మరణం దేవుని దృష్టిలో వ్యక్తిని విలువగా ఉంది, ఘనముగా ఉంది. ఈ విజయ్ కుమార్ గారు దాదాపుగా 13 సంవత్సరాలు సేవ చేసుకుంటున్నాడు. ఆయన వయసు 41 సంవత్సరము. ఆయన చెన్నై పట్టణంలో పట్టాభిరామ్ అనేటువంటి లోకం నుంచి సేవకు వచ్చాడు. వాళ్ళ తండ్రి గారు అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు, చనిపోయాడు. ఆ ఉద్యోగాన్ని ఈయనకి ఇస్తామని చెప్పారు. లేదు, నేను ఈ ప్రభుత్వ ఉద్యోగం నాకు వద్దు, ప్రభు ఉద్యోగం కావాలి, ప్రభుకి నేను సేవ చేయాలని చెప్పి సంతోషంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టి యేసయ్య సేవ చేయడానికి సేవకు వచ్చాడు. దేవుడింట్లో ఈ విజయవాడ సెంటర్లో 13 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన ధైర్యంగా వ్యాధులు ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఉన్నాడు, భయపడలేదు. నీ భక్తి నీకు ఆధారం కాదు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని భయపడలేదు. ధైర్యంగా చోట్లో జైలుతో కూడా ఆయన ముగించాడు. పోయిన సోమవారం రోజు పూర్ణంతపేట పప్పుపల్లిలో ఆ బ్రదర్కి అంతిమ భూస్థాపన ఆరాధన మహిమగా జరిపించబడి ఉంటుంది. ఇప్పుడు ఆయన మరణాన్ని జయించుంటున్నాడు. మరణానికి భయపడే విజయ్ కుమార్ విజయాన్ని పొంది ఉంటున్నాడు. ఆ బ్రదర్ యొక్క జీవితంలో సేవలో చేసినటువంటి మహిమగల కార్యములకి సంఘం ఈరోజు చేతులు పైకెత్తి మనం స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుల యొక్క భూస్థాపన ఆరాధనకి ఖచ్చితంగా దేవుళ్ళు మీరు కూడా రావాలి. పరిశుద్ధుల భూస్థాపన ఆరాధన ఎక్కడైనప్పటికీ సంఘం విశ్వాసులు మీరు కూడా రావాలి. ఒక మిలిటరీలో ఆర్మీలో సైనికులు చనిపోయినట్లయితే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వారి అంతిమ కార్యక్రమాన్ని చాలా మైలుగా జరిగిస్తుంటున్నారు. అదే రీతిలో మన సంఘంలో చనిపోయిన నిద్రించిన పరిశుద్ధుల కొరకు అంతిమ కార్యక్రమాలకి విశ్వాసులు అందరూ కూడా వెళ్ళాలి. అంతిమ కార్యక్రమం ఎట్లా ఉంటుంది, ముగింపు ఎట్లా ఉందో వారి జీవితం ఆ విధంగా ఉందనేది బయలుపరచబడుతుంది. మనకంటూ ఒక రోజు ముగింపు ఉంది. నాకు మీకు మరణం ఉంది, ప్రభు త్వరగా రాబోతున్నాడు. దానికి ముందుగా మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. అప్పుడు చూడండి, మరణం అనే దానికి భయపడక్కర్లేదు. మరణం అనేటువంటి సాతాన్ని అనే ప్రమాదం ద్వారా నశింపజేశాడని విని ఉంటున్నా. రెండోది, అపవాది క్రియలు లయపరచుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడని విని ఉంటున్నా. అపవాది క్రియలు అంటే ఒకటి పాపమైనది, రెండోది వ్యాధి అయినది, మూడోది శాపమైనది. ఇది అపవాది క్రియలు అయినది. వ్యాధిని, శాపములు, పాపములు ఆయన నశింపజేశాడు. అందువల్ల ఈ పాపం కానీ, శాపం కానీ, వ్యాధి కానీ మన మీద ఏమాత్రం వేరుపడి చేయడానికి, అధికారం చేయడానికి వాటికి ఏమాత్రం అధికారం లేదు. దేవుని పరిశుద్ధ నామకు మహిమపడుగాక. అదేవిధంగానే మనం బాప్తిసం పొందుతున్నా. ఈ బాప్తిసం అనే అనుభవం ద్వారానే ఈ వ్యాధి, శాపము, మరణం అనేది మన మీద ఏలుబడి చేయకుండా ఉండేదానికి క్రీస్తు యొక్క మరణంలో ఐక్యత గల వారుగా మార్చబడి ఉంటున్నారు. మూడవదిగా, పడిపోయినటువంటి